తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో 5గురి అనుమానాస్పద మృతికి కారణాలు అంతుపట్టలేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు, కుటుంబ సమస్యలన్న మాటే లేదు. మరి తల్లి భార్యని ఎందుకు చంపాడు, ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిన్న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. మోహన్తో పాటు భార్య హరిత కాల్ డీటెయిల్స్ ఆధారంగా కేసు ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. అటు మోహన్ సిమెంట్ షాప్లో పనిచేసే బంధువు గురించి కూడా ఆరా మొదలైంది. మోహన్ మానసిక స్థితిపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. బంధువులను కూడా విచారిస్తున్నారు. ఆ డ్రైవర్ని విచారించినప్పుడు కూడా, అంటే లోకో పైలట్ కేవీఎస్ బాబు అని అతను ఈ యాక్సిడెంట్ని చూసి వెంటనే పుత్తూరు రైల్వే స్టేషన్ మాస్టర్కి ఇంటిమేషను ఇవ్వడం జరిగింది. అతను తండ్రి ట్రాక్ పైన తలపెట్టి ఆత్మహత్య చేసుకునే క్రమంలో పిల్లలు కూడా ఇద్దరు అతన్ని తప్పించాలని అతని పక్కకు లాగుతున్నారనే ఆ దృశ్యాన్ని కూడా అతను చూసినట్టు కూడా అక్కడ ఇంటిమేట్ చేయడం జరిగింది. మేము అతన్ని ఫోన్లో విచారించినప్పుడు కూడా ఇదే విషయాన్ని రూఢి చేశాడు. ఇప్పటి వరకు అతను తల్లిని అమ్మను ఎందుకు చంపినాడనే కారణం తెలియట్లేదు. వీళ్ళు ఆత్మహత్య చేసుకోవటానికి కూడా ఏం కారణాలు కూడా ఇప్పటి వరకు తెలియలేదు. వాళ్ళు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఏం లేవు. ఏదో సైకలాజికల్ డిజార్డర్ వల్ల ఏమన్నా ఇలాగ చేసినాడనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. మోహన్ ది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంటున్నారు బంధువులు. ఎలాంటి సమస్యలు ఉన్నట్టు తమకైతే తెలియదని చెప్తున్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడు మాకు చెప్పిన వాళ్ళు కాదు సార్. వాళ్ళు ఎంతసేపు ఒకసారి డబ్బులు కావాలని అడిగాడు, ఇచ్చాము. తిరిగి మళ్ళీ మాకు ఇచ్చాడు. చాలా మాటలు ఫ్యామిలీతో రమ్మన్నా వచ్చేది అన్నీ బాగున్నాయి. కానీ ఎప్పుడు కూడా మాకు మా ఇంట్లో గొడవలు ఉన్నాయని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ ఏమైనా మాకు చెప్పిన మాకు తెలియదు. ఈవెన్ మా బిడ్డ కూడా మాకు చెప్పింది.